నేను సిద్ధంగా ఉన్నాను నాన్న. ఏదైనా వస్తే ఎదుర్కొంటాను. సిద్ధత అనేది ధైర్యం కంటే ఎక్కువ కోవాడ. అది ఓర్పు స్పష్టత కూడా రావాలి. ఈ రెండింటిని నిలబెట్టుకో, నీ వినస్తావు. అలా చేస్తాను. క్యాల్, ఆ గోడ నీ మొదటి పరీక్ష. నీవు ఎదుర్కొనే అడ్డంకులను అది సూచిస్తుంది. అసాధ్యాన్ని ఎలా దాటిపోతావో చూటించు. అర్థమైంది. అయ్యో, రా ఇంకొంచెం. ఆలోచించు గీల్, ఆలోచించు. అదిగో అదే, నెమ్మదిగా నెమ్మదిగా. చెడ్డది కాదు బాయ్. హాయ్ గైస్, థంబ్‌నెయిల్ చూసారా? ఒక్క సింగిల్ లైన్ లేదా మనం ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్‌తో 30 మినిట్స్ షార్ట్ ఫిల్మ్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తే మీరు నమ్మగలరా? అంతేకాదు, ఈ వీడియోలో మనం క్రియేట్ చేసుకున్న ఇంగ్లీష్ వీడియోని తెలుగులో డబ్బింగ్ కూడా కంప్లీట్‌లీ ఫ్రీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. మీ కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇక్కడ. సో, లైక్ కొట్టి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, మనం ఇప్పుడు చేయబోయేదంతా ఒకే ఒక వెబ్‌సైట్‌లో అనమాట. మనకి మూవీ ఫ్లో ఎలానో సేమ్ అలానే వెబ్‌సైట్ ఇది. వీడియో ఐఎన్‌యూ. వీడియో ఐఎన్‌యూ కొడితే మీరు ఫస్ట్ పేజ్‌లోనే మీకు వస్తుందనమాట. మీరు ఎంటర్ అవుతే ఇలా వస్తుంది. ఇక్కడ క్రియేట్ ఫర్ ఫ్రీ ఉంది కదా! ఇక్కడ మీకు ట్యాగ్‌లైన్ చూపిస్తుంది యానిమేట్ యువర్ స్టోరీ అని. సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. మీకు ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది. సో, మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. సింపుల్‌గా చెప్తాను మీకు. ఇక్కడ లాగిన్‌కెళ్లారంటే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి. మీ దగ్గర జీమెయిల్‌తో అవ్వండి. లేకుంటే మీ కంపెనీ మెయిల్స్ ఏవైనా ఉంటాయి కదా! జీమెయిల్ కాకుండా వేరేవి అవి యూజ్ చేసుకోండి. సో, నేనైతే నా దగ్గర ఉన్న జీమెయిల్‌తో అయిపోయాను. మీకు మీకు సైన్ ఇన్ అవ్వగానే ఇలా ఆప్షన్స్ అడుగుతుందనమాట. వన్స్ మీ ఆప్షన్స్ ఇవి ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి పెట్టేసేయండి. సో, నాట్ ఏ మ్యాండేటరీ. బట్ మీరు ఏదో ఒకటి పెట్టేసారంటే మీకు 200 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. ఇనిషియల్‌గా మనకు 500 ఇస్తారు. సో, వన్స్ మనం ఇదంతా ఇచ్చేసాక ఇంకో 200 యాడ్ అవుతాయి. సో, టోటల్ మన దగ్గర ప్రెజెంట్ 700 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 700 క్రెడిట్స్‌తో మనమైతే స్టోరీ క్రియేట్ చేద్దాం. అలాగే సోరా వీడియో క్రియేట్ చేద్దాం. సో, క్రెడిట్స్ నా దగ్గర 700 ఉన్నాయి కదా! ఇక్కడ మీకు బేసిక్, ప్లస్, ప్రో, అల్ట్రా అని ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో మీకు కంప్లీట్‌గా నచ్చి, సో, దీంట్లో మనకు బెటర్ అవుట్‌పుట్స్ వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి. ప్లస్ చాలా బెటర్‌గా వస్తున్నాయి అవుట్‌పుట్స్. సో, మీకు చూపిస్తా ఎలా చేయాలో. సో, మనకు ప్లస్‌కి చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మీరు 1080 చేసుకోవచ్చు. 2కేలో చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో మనం 720లో చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూపిస్తా మీకు ఫ్రీ వెర్షన్‌లో ఎలా చేసుకోవాలో. మీరు ఫస్టు ఫ్రీ వెర్షన్ ట్రై చేయండి. వన్స్ మీకు బెటర్ అవుట్‌పుట్స్ వచ్చాయంటే మీరైతే ఖచ్చితంగా ప్రీమియం తీసుకోండి. చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఆప్షన్‌కెళ్తున్నాం. సో, యానిమేట్ ఏ వీడియోని. ఇక్కడ సినిమాటిక్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం వీడియో చివర్లో. ఫస్ట్ యానిమేట్ చేద్దాం. ఇక్కడ స్టన్నింగ్ అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. సో, చిన్న స్టోరీ ఇస్తున్నా నేను. ద స్టోరీ ఆఫ్ ఎ కింగ్ అని. లైక్ ఒక చిన్న లైన్ అనమాట ఇది. సో, మీ దగ్గర ఎంటైర్ స్క్రిప్ట్ ఉందనుకోండి. మీరు స్క్రిప్ట్ డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోమని ఇస్తుందనమాట. లైక్ ఎలాంటిది కావాలి 3డీ కావాలని. సో, ప్రెజెంట్ నేనైతే 3డీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది మెయిన్ పార్ట్. మనకు 30 సెకండ్స్ నుండి 30 మినిట్స్ దాకా మనకైతే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫ్రీ వెర్షన్‌లో మనం 60 సెకండ్స్ దాకా చేసుకోవచ్చనమాట. సో, మీరైతే మనకు మంచి అవుట్‌పుట్స్ వర్త్ వస్తున్నాయంటే ఖచ్చితంగా తీసుకొని 30 మినిట్స్ దాకా చేసుకోండి. సో, మనకైతే ల్యాండ్‌స్కేప్, హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇంగ్లీషు, హిందీ సపోర్ట్ ఉంది. మనకు తెలిసిన లాంగ్వేజెస్‌లో ప్రెజెంట్ అయితే. సో, మీకు తెలుగు ఎలా డబ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఖచ్చితంగా స్టార్టింగ్‌లో చెప్పా కదా! ఖచ్చితంగా చెప్తాను. సో, మనకైతే యానిమేట్ కొట్టాక మనకైతే క్యారెక్టర్సే బిల్డ్ అయిపోయాయి. 3 ప్రాంప్ట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే మనకు ఒక్క స్క్రిప్ట్ వచ్చేసరికి మనకు ఒక కంటెంట్ 10 సెకండ్స్ అనమాట. 3 వచ్చాయి 30 సెకండ్స్. ఎందుకంటే నేను 30 సెకండ్స్ జనరేట్ చేసుకున్నా అక్కడ. ఇక్కడ జనరేట్ వీడియో కొడితే మీకు డైరెక్ట్‌గా వీడియో అనేది జనరేట్ అయిపోతుందనమాట. ఇమేజ్ జనరేట్ అయిపోయి అది ప్రాంప్ట్ ఉంది కదా! ఆ ప్రాంప్ట్ తగినట్లు వీడియో కూడా రెడీ అయిపోతుంది. సో, వన్స్ మనకంతా ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ఫైనల్‌గా అవుట్‌పుట్ మనకిలా వస్తుంది. సో, ఇక్కడ మీకు లాస్ట్‌లో క్లిప్ బోర్డ్ దగ్గర మీరు ఒకేళ ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చారంటే ఇప్పుడు చూడండి క్లిప్ బోర్డ్‌కెళ్తే మీకిక్కడ ఆప్షన్స్ చూపిస్తుందనమాట. సో, లైక్ మీరు రేటింగ్స్ ఇచ్చారంటే వీడియో ఎలా వచ్చిందని మీకు ఇంకా అన్ని క్రెడిట్స్ యాడ్ అవుతాయి. టోటల్‌గా మనకు ఫ్రీ వెర్షన్‌లో 800 క్రెడిట్స్ వస్తాయనమాట. సో, ఇవి మీరు యూజ్ చేసుకోండి. సో, మనకొచ్చేసింది కదా! ఆల్మోస్ట్ గెట్ క్రెడిట్స్ కొట్టేసామంటే 100 క్రెడిట్స్ అయితే మనకి యాడ్ అయిపోయాయి. సో, మనకు అవుట్‌పుట్ వచ్చేసింది. ఇక్కడ సేవ్ టు డౌన్‌లోడ్ అని కొట్టామనుకోండి, ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే, మనం ఫ్రీ వెర్షన్‌లో ఉన్నాం కాబట్టి. ఒకవేళ మీరు ప్లస్ తీసుకున్నారంటే మీకు 1080 2కేలో చేసుకోవచ్చు. సో, 5000 కాయిన్స్ వస్తాయన్నమాట. ఫ్రీగా 2కేలో చేసుకోండి మీరు. ఇక్కడ మనం 720లో అయితే డౌన్‌లోడ్ కొడుతున్నాను నేను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వచ్చిందో. The northern granaries are nearly empty, Alara. My lord, the only viable path is to ration immediately and send envoys to the Western Duchy for grain exchange. సో,
సో, నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం ఇంతకు ముందు మౌత్ ఫ్లో యూజ్ చేసాం గదా! అక్కడ కన్నా ఇక్కడ బెటర్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సౌండ్ ఎఫెక్ట్స్, ఎనీథింగ్ మన మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ మనకు సో, జస్ట్ ప్లస్‌తో వచ్చేస్తుందన్నమాట. మీరు ప్లస్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇప్పుడు అదే కాకుండా మనకు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఇక్కడ మనకు ఏఐ వీడియో టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ టెంప్లేట్‌లోకెళ్తే మీరు నార్మల్‌గా మీ ఇమేజ్‌ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. మనం అంత యూజ్ చేయం కాబట్టి సో, దాని గురించి అంత వద్దు. సో, ప్రెజెంట్ మనకు టెక్స్ట్ నుండి వీడియో చేసుకోవచ్చు. మీరు ఇమేజ్ టు వీడియో చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ టెక్స్ట్ నుండి జస్ట్ నేను క్రియేట్ ఎ కార్డ్‌చేసి సీన్ అని ఇస్తున్నా. ఇక్కడ మీకు సోరా 2, వియో 3, క్లింగ్, సీడ్రీమ్ లాంటి ఏఐ వీడియో జనరేటర్స్ మీకైతే అవైలబుల్ ఉంటాయన్నమాట మోడల్స్. మీరైతే అవి యూజ్ చేసుకోవచ్చు. మీకు రేట్స్ బెటర్‌గా ఉంటాయి. They're glued to us. Need another turn. United pursuit. Suspect heading east through the warehouses. Come on, stay with me. He's cutting through the alley. Watch the exit. Bridge ahead. Gotta lose him now. సో, చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ సీన్ ఒక 10 సెకండ్స్ చూసినట్టే ఉందన్నమాట హాలీవుడ్ మూవీ. ఇది మనకు సెకండ్ అన్నమాట. ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ వచ్చేసరికి సినిమాటిక్ వీడియో. ఇక్కడ మీరు రియలిస్టిక్‌గా క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఒక మూవీలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కింగ్డమ్‌లా క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. సో, మనకు పాతకాలం స్టోరీస్ ఎలా ఉంటాయో అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక స్టోరీ ఇస్తున్నా. 'ద రైజ్ ఆఫ్ ఎ క్వీన్' అని. సో, ప్రీవియస్‌గా మనం యానిమేటెడ్ వీడియో దగ్గర ఎలా చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్. బట్ కొంచెం డిఫర్ అవుతుంది. అది కూడా చెప్తా మీకు. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. 30 సెకండ్స్ టు 30 మినిట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వర్టికల్, హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. సో, క్రియేట్ కొట్టేద్దాం. సో, క్రియేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతుందనమాట. ఇక్కడ ఫస్ట్ మనకు క్యారెక్టర్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. నార్మల్‌గా దానికి దీనికి సేమ్ అనమాట. బట్ మనకు చేంజెస్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం ప్రీవియస్ స్టోరీ బోర్డ్ కొట్టండి. కొడితే మనకు కొన్ని క్రెడిట్స్ అయితే మనకు మైనస్ అయిపోతాయన్నమాట. ఇక్కడ మనం ఇమేజెస్ మనకు క్రియేట్ అయిపోతాయన్నమాట. ఇమేజెస్ వీడియోలో ఏమైతే ప్రాంప్ట్ కావాలో క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ మనము చేంజెస్ చేసుకోవచ్చనమాట. ప్రీవియస్‌లో మనకు యానిమేటెడ్ వీడియో దానికి చేంజెస్ చేసుకోలేం. బట్ ఇక్కడ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు ప్రో వర్షన్ ఉంటుందంటే, ఆ ఇమేజ్‌లో ఏమైనా యాడ్ చేయడం, కలర్ డ్రెస్ చేంజ్ చేయడం, లేకుంటే ఆ క్యారెక్టర్ ఫేస్ చేంజ్ చేయడం, లేకుంటే బాడీ స్టైల్ చేంజ్ చేయడం, ఇవన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీ క్యారెక్టర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరే హీరోలా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరే హీరోలా చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది. మీరు ఒకవేళ చేంజెస్ చేయాలంటే 25 క్రెడిట్స్ అయితే మళ్ళీ కట్టాల్సొస్తుంది మనం. సో, మనకు నో నీడ్ కాబట్టి ప్రెజెంట్ మనకి మొత్తం లైక్ 3 ఇమేజెస్ వచ్చాయి. ఇక్కడ మీకు అవుట్‌పుట్ జనరేటర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. వియో 3.1 క్లింగా లేకుంటే వానా ఇవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, మోస్ట్ మనకి బడ్జెట్‌లో మనకు వాన్ ఉందన్నమాట. సో, ఫ్రీ వర్షన్‌కి. సో, ప్రెజెంట్ మనకు 3 ఇమేజెస్‌కి జనరేట్ చేయడానికి అంత మనీ లేదు కాబట్టి, క్రెడిట్స్ లేవు కాబట్టి, సో, నేను ప్రెజెంట్ ఒక్క ఇమేజ్ మీకు అవుట్‌పుట్ శాంపుల్ చూపిస్తాను. సో, యానిమేట్ కొట్టి ఇక్కడ సో, మనకైతే ఒక్క షాట్‌కి అంటే ఒక్క షాట్ అంటే 10 సెకండ్స్ అనమాట ఇక్కడ. సో, లైక్ వాన్ 2.5 లేకుంటే వాన్ 2.6 సెలెక్ట్ చేసుకోండి. సో, మనకు క్రెడిట్స్ తగినట్టు జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నా. వన్స్ మీకు బెటర్ అవుట్‌పుట్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరైతే ప్రీమియం తీసుకోండి. చాలా బెటర్‌గా వస్తున్నాయి The అవుట్‌పుట్స్ king ఇక్కడ. is failing. The council is blind. Only I possess the strength to rule Eldoria now. సో, చాలా బాగా వచ్చింది. ఇంక సేమ్ ప్రాసెస్ అనమాట. సేవ్ టు వీడియో కొట్టుకొని డౌన్‌లోడ్ చేసుకొని 720 పిక్సెల్స్‌లో. ఇప్పటివరకు మనం ఇంగ్లీష్ అవుట్‌పుట్‌ని జనరేట్ చేసాం కదా! ఇప్పుడు అదే వీడియోని తెలుగులో డబ్బింగ్ చేసుకుందాం. అది కూడా ఒక్క రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా. మనం తెలుగులోకైతే డబ్ చేసుకోవాలి. సో, సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. మీరు కివిక్స్‌కెళ్ళి లైక్ ఎన్ని వాయిసెస్ అని ఉంటే అక్కడ కివిక్స్ అయితే మీకు డబ్ చేసి పెట్టిందనమాట. మనకు హాలీవుడ్ మూవీస్ ఎలా అయితే డబ్ చేస్తారో అవెంజర్స్ అలాంటివి సింపుల్‌గా మనం ఫ్రీగా అయితే డబ్ చేసుకోవచ్చనమాట. మనకి ఎలాంటి పర్సనల్ రిసోర్సెస్ అయితే అవసరం లేదు. మీరు ట్రాన్స్‌లేట్ అండ్ డబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో అప్‌లోడ్ చేయమని వస్తుంది. మనం ప్రీవియస్‌గా ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకుంది వీడియో ఎన్యూలో అది ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం. ఇది జస్ట్ 30 సెకండ్స్ కాబట్టి త్వరగా మనకైతే అప్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్‌లేట్ టు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగు మనకు ఆప్షన్ ఉందనమాట. 170 ప్లస్ లాంగ్వేజెస్ మనకైతే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో, మీరైతే చూస్ చేసుకోండి. ఓన్లీ తెలుగు అని కాదు చాలా మనకు ఇండియా ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మీరు డబ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లాస్ట్ 2 ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు సబ్‌టైటిల్స్ అలా క్యాప్షన్స్ ఏం పెట్టుకోవద్దండి. లాస్ట్ 2 సెలెక్ట్ చేసుకొని 10 క్రెడిట్స్ అడుగుతుందనమాట. మీకు ఇంట్రో అనేవి ఒక 10 క్రెడిట్స్ వస్తాయి. 50 క్రెడిట్స్ వస్తాయి. 50-100 కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా! మీరు డైరెక్ట్‌గా వెళ్ళండి. సో, మనకు స్టార్ట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటదనమాట డబ్ చేసుకోవడానికి. మన ఫైనల్ అవుట్‌పుట్ కూడా చూద్దాం మనకు తెలుగులో ఎలా వచ్చిందో. ఈశాన్య గోదాములు దాదాపు ఖాళీగా ఉన్నాయి. ఎల్లాడా? మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి. అలా చేద్దాం మహారాజా. నా ప్రభు వెంటనే నిత్యావసరాల పంపిణీని పరిమితం చేసి పశ్చిమ డచ్చికి రాయబారులను పంపించి ధాన్యం మార్పిడి చేయడం ఒక్కటే సాధ్యమైన మార్గం. అలా జరగాలి. మనము కష్టమైన మార్గాన్ని ఎంచుకుందాం. తెలుగు వాయిస్ రెడీ అయ్యాక ఎడిటింగ్‌లోకి ఎళ్లి మీరు సో, మీ ఒరిజినల్ ఇంగ్లీష్ వీడియో ఉంటుంది కదా! దాన్ని తెలుగు వాయిస్‌తో రీప్లేస్ చేసుకుంటే మీ అవుట్‌పుట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.